సంగమేశ్వర దేవాలయం విశేషాలు. సంగమేశ్వర దేవాలయం అలంపూర్ ప్రాంతంలోని అత్యంత ప్రాచీనమైన మరియు చారిత్రక ప్రాధాన్యత కలిగిన దేవాలయాలలో ఒకటి. ఈ ఆలయాన్ని చాళుక్య వంశానికి చెందిన మొదటి విక్రమాదిత్యుడు క్రీస్తు శకం 655 నుంచి 681 కాలంలో నిర్మించినట్లు చరిత్రకారులు భావిస్తున్నారు. చాళుక్యుల కాలంలో అభివృద్ధి చెందిన దేవాలయ నిర్మాణ శైలి, శిల్పకళ నైపుణ్యం మరియు ఆధ్యాత్మిక సాంప్రదాయాలకు ఈ ఆలయం ఒక అద్భుత నిదర్శనం. మొదట ఈ దేవాలయం కృష్ణా, తుంగభద్ర నదుల సంగమ ప్రాంతానికి సమీపంలో ఉన్న కూడవల్లి గ్రామంలో నిర్మించబడింది. కాలక్రమేణా శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం కారణంగా ఆ గ్రామం జలాశయంలో మునిగిపోయే పరిస్థితి ఏర్పడింది. భారతీయ పురాతత్వ సర్వేక్షణ శాఖ ASI ఈ చారిత్రక కట్టడాన్ని పరిరక్షించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టి ఆలయంలోని ప్రతి రాతి భాగాన్ని జాగ్రత్తగా విడదీసి అలంపూర్కు తరలించింది. అనంతరం అదే రూపకల్పనలో తిరిగి నిర్మించి భద్రపరిచింది. ఈ విధంగా ఒక ప్రాచీన ఆలయాన్ని యథాతథంగా తరలించడం భారత పురాతత్వ చరిత్రలో విశేష ఘట్టంగా నిలిచింది. ఈ దేవాలయం గర్భగృహం, అంతరాలం, మండపం వంటి ప్రధాన భాగాలతో నిర్మించబడింది. ఆలయ నిర్మాణంలో చాళుక్య, గాంధార మరియు దక్షిణ భారతీయ శిల్పకళల ప్రభావం కనిపిస్తుంది. గర్భగృహంలో ప్రతిష్ఠించబడిన శివలింగం భక్తులకు ప్రధాన ఆరాధ్య దైవంగా ఉంది. ఆలయ స్తంభాలు, ద్వారబంధాలు, గోడలు, పైకప్పులపై చెక్కిన శిల్పాలు కళాత్మక నైపుణ్యాన్ని నిదర్శనాలుగా నిలుస్తాయి. ఆలయంలోని మకర తోరణాలు, గణపతి విగ్రహాలు, శివపార్వతుల శిల్పాలు, గంధర్వులు, విద్యాధరులు, దిక్పాలకులు, ఏనుగులు, సింహాలు, పుష్పలతలు, శృంగార శిల్పాలు మొదలైనవి ఎంతో సుందరంగా చెక్కబడ్డాయి. ప్రతి శిల్పం ఆ కాలం కళాకారుల సృజనాత్మకతను, భక్తిని మరియు సాంకేతిక నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తుంది. సంగమేశ్వర దేవాలయం కేవలం ఆధ్యాత్మిక కేంద్రం మాత్రమే కాకుండా చరిత్ర, పురావస్తు శాస్త్రం, శిల్పకళ మరియు వాస్తుశిల్ప అధ్యయనాలకు కూడా ఒక ముఖ్యమైన కేంద్రంగా నిలుస్తుంది. ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు, చరిత్ర పరిశోధకులు, పర్యాటకులు ఈ ఆలయాన్ని సందర్శించి దాని వైభవాన్ని ఆస్వాదిస్తారు. ఈ దేవాలయం తెలంగాణ రాష్ట్రంలోని అలంపూర్ క్షేత్రానికి ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చింది. చాళుక్యుల కాలం నాటి సాంస్కృతిక వారసత్వాన్ని భావితరాలకు అందించే అపూర్వ చారిత్రక సంపదగా సంగమేశ్వర దేవాలయం నేటికి నిలిచి ఉంది. సంగమేశ్వర దేవాలయం విశేషాలు. సంగమేశ్వర దేవాలయం అలంపూర్ ప్రాంతంలోని అత్యంత ప్రాచీనమైన మరియు చారిత్రక ప్రాధాన్యత కలిగిన దేవాలయాలలో ఒకటి. ఈ ఆలయాన్ని చాళుక్య వంశానికి చెందిన మొదటి విక్రమాదిత్యుడు క్రీస్తు శకం 655 నుంచి 681 కాలంలో నిర్మించినట్లు చరిత్రకారులు భావిస్తున్నారు. చాళుక్యుల కాలంలో అభివృద్ధి చెందిన దేవాలయ నిర్మాణ శైలి, శిల్పకళ నైపుణ్యం మరియు ఆధ్యాత్మిక సాంప్రదాయాలకు ఈ ఆలయం ఒక అద్భుత నిదర్శనం. మొదట ఈ దేవాలయం కృష్ణా, తుంగభద్ర నదుల సంగమ ప్రాంతానికి సమీపంలో ఉన్న కూడవల్లి గ్రామంలో నిర్మించబడింది. కాలక్రమేణా శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం కారణంగా ఆ గ్రామం జలాశయంలో మునిగిపోయే పరిస్థితి ఏర్పడింది. భారతీయ పురాతత్వ సర్వేక్షణ శాఖ ASI ఈ చారిత్రక కట్టడాన్ని పరిరక్షించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టి ఆలయంలోని ప్రతి రాతి భాగాన్ని జాగ్రత్తగా విడదీసి అలంపూర్కు తరలించింది. అనంతరం అదే రూపకల్పనలో తిరిగి నిర్మించి భద్రపరిచింది. ఈ విధంగా ఒక ప్రాచీన ఆలయాన్ని యథాతథంగా తరలించడం భారత పురాతత్వ చరిత్రలో విశేష ఘట్టంగా నిలిచింది. ఈ దేవాలయం గర్భగృహం, అంతరాలం, మండపం వంటి ప్రధాన భాగాలతో నిర్మించబడింది. ఆలయ నిర్మాణంలో చాళుక్య, గాంధార మరియు దక్షిణ భారతీయ శిల్పకళల ప్రభావం కనిపిస్తుంది. గర్భగృహంలో ప్రతిష్ఠించబడిన శివలింగం భక్తులకు ప్రధాన ఆరాధ్య దైవంగా ఉంది. ఆలయ స్తంభాలు, ద్వారబంధాలు, గోడలు, పైకప్పులపై చెక్కిన శిల్పాలు కళాత్మక నైపుణ్యాన్ని నిదర్శనాలుగా నిలుస్తాయి. ఆలయంలోని మకర తోరణాలు, గణపతి విగ్రహాలు, శివపార్వతుల శిల్పాలు, గంధర్వులు, విద్యాధరులు, దిక్పాలకులు, ఏనుగులు, సింహాలు, పుష్పలతలు, శృంగార శిల్పాలు మొదలైనవి ఎంతో సుందరంగా చెక్కబడ్డాయి. ప్రతి శిల్పం ఆ కాలం కళాకారుల సృజనాత్మకతను, భక్తిని మరియు సాంకేతిక నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తుంది. సంగమేశ్వర దేవాలయం కేవలం ఆధ్యాత్మిక కేంద్రం మాత్రమే కాకుండా చరిత్ర, పురావస్తు శాస్త్రం, శిల్పకళ మరియు వాస్తుశిల్ప అధ్యయనాలకు కూడా ఒక ముఖ్యమైన కేంద్రంగా నిలుస్తుంది. ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు, చరిత్ర పరిశోధకులు, పర్యాటకులు ఈ ఆలయాన్ని సందర్శించి దాని వైభవాన్ని ఆస్వాదిస్తారు. ఈ దేవాలయం తెలంగాణ రాష్ట్రంలోని అలంపూర్ క్షేత్రానికి ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చింది. చాళుక్యుల కాలం నాటి సాంస్కృతిక వారసత్వాన్ని భావితరాలకు అందించే అపూర్వ చారిత్రక సంపదగా సంగమేశ్వర దేవాలయం నేటికి నిలిచి ఉంది.